హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఎండు చేపల్ని ఎలాంటి చేపల్ని కొంటే బాగుంటుంది, అలాగే వాటిని ఎలా క్లీన్ చేసి మనం దాచుకోవాలి అనేది చూద్దాము. ఈరోజైతే మా ఇంటి దగ్గరికి చేపలు లాంటివి వచ్చారనమాట. సో మేమైతే ఏమేమి ఫిషెస్ ఉన్నాయని చూసాము. ఇలా మొయ్య చేపలు ఉన్నాయి. ఈ చేపలు ఏంటో నేను కొత్తగా చూస్తున్నాను. యాక్చువల్గా మనం సముద్రంలో చూస్తుంటాం కదా, అలా చిన్న చిన్నగా భలే ఉన్నాయి. ఇంకొక రకం కూడా చేపలు ఉన్నాయి, వీటిని ఏమంటారో నాకు తెలియదు. అలాగే ఎండు రొయ్యలు ఉన్నాయి. నేనైతే రొయ్య పొట్టు చూసాను, కానీ ఎండు రొయ్యలు చూడడం ఇదే ఫస్ట్ టైం. సో పాప ఆవిడికి ఆ చేపలు అమ్ముకునే ఆమెకైతే చెప్పులు కూడా లేదు, బాధేసింది. ఆ తర్వాత మేమైతే 1 కిలో మొయ్య చేపలు తీసుకున్నాము. చూడండి కండ ఎలా ఉందో. నేనేమో కాదమ్మా ఇవి పచ్చిగా ఉన్నాయి వద్దు అని, మా అమ్మ ఏమో లేదు ఇది మంచి కండ చేప, ఏం కాదు, బాగా క్లీన్ చేసి ముక్కలు చేసి దాచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటుంది అని చెప్పి. సో ఫైనల్గా మొయ్య చేపలు కేజీ తీసుకున్నాము. మాకైతే 11 చేపలు తూగాయి. కేజీకి కేవలం 11 తూగాయి, ఎందుకంటే బాగా కండ ఉంది కాబట్టి. చూడండి క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనం ఒక బాక్స్ పెట్టుకున్నాము వేస్టేజ్ చేయడానికి, అలాగే ఒక కవర్ పైన మనకు వచ్చి ముక్కలు వేసుకోవడానికి పెట్టుకున్నాము. సో తీసేస్తున్నారు చూడండి. ఫస్ట్ చేప తల ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా విరిచామంటే అది విరుగుతుంది. ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి మనకి సులువుగానే అది అనేది విరుగుతుంది. సో విరిగిన తర్వాత అక్కడ బ్లాక్గా ఉంది కదా, ఆ బ్లాక్ది తీసేయాల్సి ఉంటుంది. మనం కావాలంటే తోలుతో ఉంచుకోవచ్చు. మేమైతే తోలు ఎండిపోయింది కాబట్టి తోలు ఈజీగా వస్తుంది. సో తోలు కూడా తీసేసాం. పక్కన ఉండే మొప్పలు ఉంటాయి కదా, వాటికి అవి రెక్కలు తోకలు ఇవన్నీ తీసేసాం. నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను. తోలు తీసేసిన వెంటనే ఏంటి ఎల్లో కలర్లో వస్తుంది, చేప పాడైపోయిందా అని చెప్పి. కాదు, మంచిదేనంట. ఒకవేళ చేప తల దగ్గర నల్లగా కనుక ఉన్నట్లయితే ఆ చేప పాడైపోయినట్లు. అలాగే ఇలా తొక్కు తీయడానికి కూడా మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. బాగా ఎండిన చేప అయితే ఈజీగానే వస్తుంది. ఎక్కడైనా మీకు కొంచెం కష్టంగా అనిపించిందంటే అక్కడ ఇప్పుడు కట్ చేశారు కదా, అలా కట్ చేసి మీరు ఆ తొక్కుని ఇలా తీసేయచ్చు. చూసారా, పైన చెట్టు పైన బెరడు ఉంటుంది కదా, అలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా అయితే మనము వంట చేసుకునేటప్పుడు, ఈ చేపల్ని వండుకునేటప్పుడు లేదా ఫ్రై చేసుకునేటప్పుడు జస్ట్ వాటర్లో కడిగేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు అంట. అదే పైన తోలు ఉన్నట్లయితే వాటిపైన ఉండే పులుసులు తీయడం మళ్ళీ అదొక పనిలా అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా ముందుగానే తొక్కు తీసేసి కొన్ని అయితే మేము ఇలా పైన తోలు తీయకుండానే వేసాము. కొన్నిటికి మాత్రం ఇలా తొక్కు తీసి ఈజీగా వచ్చేసే వాటికి పైన తోలు తీసేసి స్టోర్ చేసుకున్నాము. సో చూడండి, కొన్ని అయితే ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు పక్కనే డస్ట్ డబ్బా ఉంది కదా, పొరపాటున ముక్కలు కూడా వేసేసిన ఛాన్స్ ఉన్నాయి డస్ట్లో. తర్వాత మళ్ళీ నీట్గా చెక్ చేసుకోవాలి మనం. ఆ క్లీనింగ్ ప్రాసెస్లో మర్చిపోయి ముక్కలు కూడా అందులో వేసేసాం మేము. సో జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ది ఉంది చూడండి, బ్లాక్ది మొత్తము అక్కడ అదేం లేకుండా తీసేస్తున్నారు. ఇలా నీట్గా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మేము 2 కిలోస్ తీసుకొని దాచుకున్నాం అనమాట. నార్మల్ డబ్బాలు 8 డబ్బాలు వేసి పెట్టుకున్నాము. ఫుల్ పురుగులు పట్టేసాయండి కవర్లో పెట్టుకుంటే. చూడండి ముక్కలు కూడా డస్ట్ దాంట్లో వేసేసింది. క్లీనింగ్లో ఆ టెన్షన్లో క్లీనింగ్ చేస్తూ అందులో వేసేసింది మంచి ముక్కలు. మళ్ళీ తీసేసాము. సో ఇదంతా క్లీనింగ్ లాస్ట్లో చూపిస్తాను మీకు. 1 kg ఫిషెస్కి ఎంత వేస్టేజ్ వచ్చింది, ఎన్ని పీసెస్ వచ్చాయి అనేది. తోలు కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఎలాంటి ఫిషెస్ మనం తీసుకోవాలి అంటే, ఎప్పుడైనా సరే ఫిష్ తల దగ్గర బ్లాక్గా ఉండకూడదు. తలెత్తి చూసినప్పుడు అది మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సో చేపల తలని ఇలా తీసేసి అక్కడ మీకు రాకపోతే కొంచెం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ పీసెస్ ఫ్రై కోసమని పక్కకు తీసుకున్నాను, తొక్కు తీసినవి. తర్వాత ఇప్పుడు చూడండి, పైన లేయరు, ఫిష్ పైన లేయర్ ఏదో చెట్టు పైన బెరడు వచ్చేస్తుంది కదా, అలా ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి. బాగా ఎండిన చెట్టు మొద్దుకుంటుంది కదా, ఎలా వస్తుందో బెరడు అలా వచ్చేసింది. చాలా వేస్టేజ్ పోయిందండి. మేము కేజీ తీసుకుంటే 1/2 kg కన్నా ఎక్కువే మనకి వేస్టేజ్ వెళ్ళిపోయింది. తొక్కు తీసాం కాబట్టి కింద చూడండి పల్చులు కూడా పడ్డాయి. ఇదైతే హైలైట్ ఫిష్ అండి. నాకు అసలు ఇది ఫిషా పాము కూడా అర్థం కాలేదు. దాని తల చూడండి సేమ్ పాములాగే ఉంది. సో కొంచెం సేపు దాన్ని తీసుకొని ఇలా ఆడుకున్నాం అనమాట. చేపలు కొన్ని చాలా భయం వేస్తాయి కదా, వెంటిన తర్వాత చూడాలంటే చూడండి సేమ్ పాములాగే ఉంది. పొరపాటున పెట్టి చూస్తే అది పామని అనుకుంటాం. సో ఇంత మాకు వేస్టేజ్ వచ్చిందండి.
ఈ వేస్టేజ్ అంతా 1/2 కిలో కన్నా ఎక్కువే ఉంది. ఇంకా మాకు ఇక్కడ ఒక పిల్లి తిరుగుతూ ఉంటుంది, ఆ పిల్లికి వేసేసామన్నమాట. చూడండి 1/2 కేజీ పైన వేస్టేజ్ ఉంది. పీసెస్ ఏమో ఇన్ని వచ్చాయన్నమాట. మనం ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు వాటిని తీసుకొని రిమైనింగ్ టైంలో మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కడికి పోవండి. స్టోరేజ్ ఖచ్చితంగా చాలా రోజులు ఉంటాయి. ఈవెన్ పురుగులు కూడా పట్టవు. ఫ్రిడ్జ్లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. పెట్టకపోయినా ఏం కాదు, అయితే డబ్బాలో పెట్టుకుంటామంటే మనకు కొన్ని రోజులే ఉండొచ్చు. ఫ్రిడ్జ్లో ఇలా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నామంటే కవర్లో ఇలా చుట్టేసి ర్యాప్ చేసి పెట్టండి. ఫ్రిడ్జ్ అంతా స్మెల్ కూడా రాదు. మీరు నిర్మోహమాటంగా పెట్టచ్చు. అలాగే కర్రీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉప్పు కారం అన్నీ చూసుకొని మనం కర్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనకి ఉప్పులోనే కలిపి ఎండబెడతారు కాబట్టి. సో మేము కూడా కర్రీకి కొన్ని ఫిషెస్ తీసి పెట్టుకున్నాము. ఇవిగోండి ప్రజెంట్ ఈ ముక్కలు మాత్రం కర్రీకి తీసి పెట్టుకున్నాను. ఈ ఫిష్ కర్రీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.